ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప, కటాక్షము, కనికరము ఈ దినమంతయు మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈ దినమున మేము ఆన్లైన్ ప్రేయర్కి రావడం జరిగింది. కర్ణాటక, తెలంగాణ బోర్డర్లో మేము ఉన్నాము. ఉదయకాల సమయమున సంఘముగా మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాగ్దానము ధ్యానించడానికి ఇచ్చిన సమయం బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈరోజు చేయగలనా, వాగ్దానమును మీతో చెప్పగలనా లేదని అనుకున్నాను, కానీ దేవుడు అటు సమయాన్ని మనకి ఇచ్చాడు కనుక ఉదయ కాల సమయమున ఎర్లీ మార్నింగ్ దేవుని వాగ్దానమును మరొకసారి మనం ధ్యానిద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. మనసు ప్రాకారము గురించి మనము ఈ ఉదయకాల సమయం ధ్యానిద్దాం. కనుక ఈ దినమంతా మీరు దీనిని ప్రాక్టీస్ చేయాలి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు అంతే. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే ఇక్కడ ప్రాకారం గురించి మాట్లాడుతుంది, రెండవదిగా మనసు గురించి మాట్లాడుతుంది. ఎవరైనాను కొన్ని కోట్ల పెట్టి విలువైన గృహము కట్టుకున్నా, కొన్ని కోట్ల పెట్టి ఎంత విలువైన స్థలము కొనుక్కున్నా దాని చుట్టూ ప్రాకారము ఉండవలసినదే, దాని చుట్టూ సరిహద్దులు నిర్ణయించుకోవాల్సినదే, దాని చుట్టూ మనం అంటాం కదా ప్రహారీ గోడ అని అంటాం కదా, అలాగా ఒక ప్రాకారము నిర్మించుకోవాలి. ఎప్పుడైతే అలా నిర్మించుకుంటారో ఆ స్థలానికి కానీ ఆ గృహానికి కానీ చాలా ఏముంటుంది, రక్షణ ఉంటుంది. అలాగే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ మనసుకు ఒక ప్రాకారం ఉండాలంట. హల్లెలూయా. మనసుకు ఎప్పుడైతే ప్రాకారం ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు సరిహద్దులు నియమించుకుంటావో నీ మనసుకి, అప్పుడు నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. ఈరోజు చూడండి, చాలా మంది మనసుకు రకరకాలమైన ఆలోచనలు, విధాలమైన ఆలోచనలు కలిగి ఉంటారు కనుక వారి మనసుకు ప్రాకారం ఉండదు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది, తన మనసును అణుచుకోలేని వాడు కూడా పాడైపోయిన పురం వల్లే ఉంటాడంట, పాడైపోయిన పట్టణం వల్లే ఉంటాడంట. ఈ రోజు నీ జీవితము ఎందుకు పాడైపోయింది? ఎందుకు ఈ రోజు నీ జీవితము ఆశీర్వదించబడలేదు? ఎందుకు ఈ దినమున నువ్వు శపితమైన జీవితం జీవిస్తున్నావు? ఎందుకు యేసయ్యను కలిగి ఉన్నను నీ గృహంలో సంతోషం లేదు? ఎందుకు యేసయ్యను కలిగి ఉన్నా, స్వరక్షకుడిగా కలిగి ఉన్నా, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నా నువ్వెందుకు ఆశీర్వదించబడట్లేదో తెలుసా? నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. ఈ దినమున ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యం వింటున్న నీవు నీ మనసును కంట్రోల్ చేసుకోవాలి. హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే చూడండి, ఏసేపును ఒక స్త్రీ బలవంతము చేసినా కానీ తన మనసును కాపాడుకున్నాడు. హల్లెలూయా. తన మనసును కాపాడుకున్నాడు కాబట్టి ప్రపంచంలో వచ్చిన భయంకరమైన కరువులో ఆ దేశాన్ని పోషించడమే కాదు, చుట్టుపక్కల ఉన్న దేశ ప్రజలందరిని కూడా పోషించగలిగే స్థాయికి యేసేపు వెళ్ళగలిగాడు. ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోగలిగాడు, ఒక ప్రధానమంత్రి స్థాయిలో కూర్చోగలిగాడు. రాజు కూడా తన అధికారం అంతటిని యేసేపు చేతిలో పెట్టేశాడు. ఎందుకు యేసేపు చేతులకు అధికారం వచ్చినదంటే తన మనసును కంట్రోల్ చేసుకోగలిగాడు. తన మనసుకు, ఆలోచనలకు ఒక సరిహద్దులు నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను కూడా మన ఆలోచనకు, మన మనసుకు సరిహద్దులు నిర్ణయించుకోవాలి. ఎంతవరకు మనం ఆలోచించాలి? ఏది చెడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది దుర్బోధ, ఏది మంచి బోధ, ఏది ఆశీర్వదించబడతాం, ఏది మనం శపించబడతాం, దేని ద్వారా మనం రక్షణ పొందుకుంటాం, దేని ద్వారా రక్షణ నుంచి పడిపోతాం, ఏ కార్యము చేయాలి, ఏ కార్యము చేయకూడదు అనేది నువ్వు ధ్యానించాలి. ఎప్పుడైతే నువ్వు అట్టి రీతిగా ధ్యానిస్తావో, హల్లెలూయా, నీ మనసుని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటావో నీవు దీవించబడతావు. అంత మాత్రమే కాదు, సంసోను అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. తన మనసును తను కంట్రోల్ చేసుకోలేకపోడు. దేవుని వాగ్దానం ఉందా? ఉన్నది. దేవుని అభిషేకం ఉన్నదా? సంసోను మీద దేవుని అభిషేకం ఉన్నది, దేవుని వాగ్దానం ఉన్నది. కానీ తన మనసును కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల, తన మనసుకు నిర్ణయాలు, ఆ హద్దులు నిర్ణయించుకోకపోవడం వల్ల, తన మనసును ఏ రీతిగా ఆలోచిస్తే ఆ రీతిగా నడుచుకోవడం వలన సమస్తాన్ని కోల్పోయాడు. శపితమైన జీవితము, శపితమైన మరణాన్ని పొందుకున్నాడు. ప్రియ కుమారుడా, కుమార్తె, యేసయ్యను కలిగిన నీవు ఒక మంచి జీవితం జీవించి, ఆశీర్వదించబడిన జీవితం జీవించి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి, ఇతరులకు రక్షణలోకి నడిపించే జీవితము జీవించాలంటే మొట్టమొదటిగా చేసుకోవాల్సింది మన మనసుకు ప్రాకారములు నిర్ణయించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయమున ఈ వాగ్దానము ధ్యానిస్తున్న నీవు ఈ దినమంతా నీ మనసు ఏం చెప్తున్నది, దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. దానికి ప్రాకారము నువ్వే నిర్ణయించుకోవాలి. హల్లెలూయా.
ఒక చెడ్డ ఆలోచన వచ్చిందా, నువ్వే దానికి సరిహద్దు వేయాలి. ఒక మంచి ఆలోచన వచ్చిందా, దానిని ముందుకు కొనసాగించేది కూడా నీవే. హల్లెలూయా. ఒక వ్యభిచారమైన తలంపు వచ్చిందా, దానికి సరిహద్దు నిర్ణయించవలసి నువ్వే. తాగుడనే తలంపు వచ్చిందా, దానికి సరిహద్దు నిర్ణయించుకోవాల్సింది నీవే. నరహత్య అనే తలంపు వచ్చిందా, దానికి సరిహద్దు నిర్ణయించుకోవాల్సింది నీవే. ఇతరులను అవమానించాలనే ఆలోచన వచ్చిందా నీ మనసుకు, దానిని కంట్రోల్ చేసుకోవాల్సి, దానిని సరిహద్దులు నిర్ణయించవలసిన జీవితము నీవు జీవించాలి. హల్లెలూయా. నువ్వే నీ మనసుకు ఆలోచనలకు ప్రకారం నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నీ మనసుకు ఆలోచనలకు సరిహద్దులు నిర్ణయించుకుంటావో నేను నిశ్చయముగా ఆశీర్వదించబడతావు. ఈ దినము నుండి మన మనసు మనం ఆధీనములో ఉండును గాక. మన మనసుకు మనము ప్రకారంలో నిర్ణయించదుము గాక. మన మనసు మనము చెప్పిన రీతిగా ప్రవర్తించును గాక. మనసు ప్రకారం కాదు కానీ, ఆలోచనల ప్రకారం కాదు కానీ, దేవుని వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. అలాంటి కృప, దేవుని యొక్క కృప మనకు సదాకాలం తోడైండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా ఈ ఉదయ కాలశమున నీ వాగ్దానములు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించినందుకు వందనాలు ప్రభా. ప్రాకారం లేని పట్టణము, పురము ఏ రీతిగా అయితే పాడైపోతుందో ప్రభా, ఇదిగోనైనా ఈ దినమున మనసును స్వాధీనపరుచుకోలేకపోవటాన్ని బట్టి ఎంతో మంది యవనస్తులు ప్రభా పాడైపోతున్నారు. ఎంతో మంది నైనా మధ్య వయస్కులు పాడైపోతున్నారు. ఎంతో మంది బాలురు పాడైపోతున్నారు ప్రభా. ఇదిగోనైనా ఈ వాగ్దానం ఈ దినము నుంచి మీరు ధ్యానించటాన్ని బట్టి వారి మనసుకు వారి ప్రకారం నిర్ణయించుకుందరు గాక. వారి మనసును వారు స్వాధీనపరుచుకుందరు గాక. వారి ఆలోచనలు యావత్తు నైనా నీ వాక్యానికి, మీ వాగ్దానంకు లోబడి ఉండును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే తన మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో ప్రభా, ఈ వాగ్దానము ధ్యానించటాన్ని బట్టి నైనా వారి మనసులు ఈ దినము వారి అధీనంలో ఉండును గాక. థ్యాంక్ యూ లార్డ్. నీ వాక్యానుసారంగా జీవించుదురు గాక. అలాంటి కృప ఈ వాగ్దానం లేఖించిన ప్రతి బిడ్డకు అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడుగు పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ఉదయకాల సమయం వాగ్దానం ధ్యానిస్తున్న నీవు ఒక పట్టణంకు ప్రాకారం లేకపోతే ఏ రీతిగా పాడైపోతుందో, అలాగే నీ మనసును గనక నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే మన జీవితాలు కూడా వ్యర్థమైపోతాయి. కనుక ఈ దినం నుండి నువ్వు ఆశీర్వదించబడిన జీవితం జీవించాలన్నా, గొప్ప స్థితిలో ఉండాలన్నా నువ్వు చేయవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా నీ మనసుకు నువ్వు ప్రాకారం నిర్ణయించుకోవాలి. అలాగా తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నిశ్చయముగా సహాయం చేస్తాడు. హల్లెలూయ. ఈ దినం మొదలుకొని మీ మనసుకు మీరు ప్రాకారములు నిర్ణయించుదురుగాక, సరిహద్దులు నిర్ణయించుదురుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మీకు ఎల్లవేళలా సదాకాలము తోడేండును గాక. అంత మాత్రమే కాదు, ఈ దినమున మీరు బయటకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వదించబడుదురు గాక. మీరు తినే ఆహారం, పానీయము దీవించబడును గాక. ఈ దినమున ఎవరైతే ప్రయాణాలు ఉన్నారో, రోడ్డు మార్గం కావచ్చు, నీటి మార్గం కావచ్చు, ఆకాశ మార్గం కావచ్చు, రైలు మార్గం కావచ్చు, ఏ మార్గం గుండా ప్రయాణం చేసినా మీకు క్షేమము కలుగును గాక. మీ ఇంటి వారందరూ దీవించబడుదురు గాక. ఆకస్మిక మరణం లాగిపోవును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. షాలోమ్.